రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం పంటలకు మద్దతు ధర కల్పించలేదని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పచ్చగా కనిపించే పల్లెలు నేడు మద్యం ప్రవాహాలలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శించారు. అలాగే తన ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని కట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఎందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆంజనేయులు రాజకీయ స్వార్థాలే కారణమని ఆరోపించారు. ఆసుపత్రి కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆసుపత్రికి అన్ని అనుమతులు వచ్చినా కట్టకుండా నిలిపేశారని అన్నారు. ఎక్కడ కూడా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని. ఈ రాజకీయ నాయకుల మాటలు మేము కాదు, మేము పాలనలో మా బాధ్యతలు మేము అన్ని కూడా బ్రహ్మాండంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇవాళ వినుకొండలో జరుగుతున్నటువంటి వాటిని, ఈ బెట్టింగుల్ని, ఈ ప్యాకెట్లని, వాటన్నిటిని కూడా మీరు అరికట్టగలిగారా? కొత్త సాంప్రదాయాలను అరికట్టగలిగారా? ఈ మసాజ్ సెంటర్లో ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అవి మీరు తెలుసుకోగలిగారా? తెలుసుకొని కూడా మౌనం వహిస్తున్నారా? ఇవన్నీ అడిగే వాళ్ళు లేరని మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వినుకొండ ఎమ్మెల్యే గారు మీరు అవకాశాలుండి వినుకొండకి 100 పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో నాబార్డు నుంచి డబ్బులు వచ్చి, ఆ డబ్బులు వచ్చి పర్మిషన్లు వచ్చి, అదేవిధంగా స్థలం పర్మిషన్